సాక్షాత్తు యమధర్మరాజే మనుష్యుడిగా పుట్టాడంటే ఆయన చేసిన పాపమా లేదా మహర్షి శాపమా? ఈ కథ వింటే కర్మ అంటే ఏంటో అర్థమవుతుంది. ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజు, కానీ ఆయన గురించి ఒక నిజం చాలామందికి తెలియదు. ఆయన జన్మ వెనుక సాక్షాత్తు ధర్మదేవత శక్తే ఉంది. కానీ ఆ శక్తి ఎందుకు భూమిపైకి రావాల్సి వచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం. పూర్వకాలంలో మాండవ్య మహర్షి మౌనవ్రతంతో ఆశ్రమంలో తపస్సు చేస్తుండేవాడు. అదే సమయంలో కొందరు దొంగలు రాజు సొమ్మును దోచుకొని ఆయన ఆశ్రమంలో దాక్కున్నారు. వెతుక్కుంటూ వచ్చిన రాజభటులు నిజం తెలుసుకోకుండా మాండవ్య మహర్షిని దొంగగా భావించి రాజు ముందు నిలబెట్టారు. రాజు విచారణ చేయకుండానే శూలానికి వేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. శూలంపై ఉన్న యోగశక్తితో ప్రాణాలు నిలుపుకున్నాడు మాండవ్యుడు. తర్వాత నిజం తెలిసి రాజు క్షమాపణలు కోరాడు. శూలం తొలగించారు. అప్పటి నుండి ఆయనను అని మాండవ్యుడు అని పిలిచారు. కానీ మాండవ్యుడి మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది. నేను ఏ తప్పు చేయలేదు. ఆయన నేరుగా యమలోకానికి వెళ్ళి యమధర్మరాజును ప్రశ్నించాడు. అప్పుడు యముడు ఇలా అన్నాడు: నీవు బాల్యంలో ఒక తుమ్మెదను గడ్డిపోచతో గుచ్చావు. ఆ కర్మ ఫలితమే ఇది. ఇది విని మాండవ్యుడు ఆగ్రహించాడు. తెలిసి తెలియని వయసులో చేసిన చిన్న తప్పుకి ఇంత ఘోరమైన శిక్ష ధర్మం కాదు అని యముడికి శాపమిచ్చాడు. మాండవ్య మహర్షి శాపం కారణంగా ధర్మానికి అధిపతి అయిన యమధర్మరాజే భూలోకంలో జన్మించాల్సి వచ్చింది. ఆయననే విదురుడిగా, తరువాత కుంతీదేవి కుమారుడిగా ధర్మరాజుగా జన్మించాడు. ఎంత గొప్పవారైనా కర్మ తప్పదు. ధర్మం విచక్షణతో నడవాలి. సాక్షాత్తు యమధర్మరాజే మనిషిగా పుట్టాడంటే మన ప్రతి మాట, ప్రతి పని ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. ఈ కథ నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.